ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్లలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాళ్ళు చూడు, పొద్దు పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వు సిగరెట్ పీకంత లేవు, నేను సిగరెట్లా? సిగరెట్లు అన్నా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడిపోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత తాకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ప్రొబిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినారితో నన్ను తగ్గించయ్యా.